హలో, నమస్కారం అండి. ఈరోజు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దీపావళి తర్వాత చిలుకల ద్వాదశి, ఉద్దాన ఏకాదశి, నాగుల చవితి, ఇలా వరుసగా పండుగలు జరుపుకున్నాం. చాలా సంతోషం. ఈ పండుగ రోజు అతి విశేషమైనది ఏంటంటే, ఈ మాసము శివకేశులది. అటు శివుడికి, ఇటు దామోదరుడికి ఇద్దరికీ పూజించబడుతుంది కదా. కార్తీక పౌర్ణమి రోజు చిలుకల ద్వాదశి దీపాలు వెలిగిస్తాము. కొంతమంది అందరూ మ్యాక్సిమం 365, 66 ఒత్తులు వెలిగించేసేయాలి, సంవత్సరం అంతా వెలిగించకపోయినా పర్వాలేదు, నిత్య దీపారాధన లేకపోయినా ఈ ఒక్కరోజు వెలిగిస్తే చాలు అంటారు. అది ఎంతవరకు కరెక్టు ఆలోచించండి. వెలిగించొద్దు అనట్లేదు, కానీ ఒక్కటే దేవాలయానికి వెళ్ళి అక్కడే అందరూ గుమ్మికూడి ఆ రష్తో ఇరుక్కుంటూ అలా ఒక్క స్వామికి ఒక్క దేవాలయానికి వెళ్ళాలని లేదనుకుంటాను. మన ఇంటి దగ్గర దేవాలయానికి కొన్ని దేవాలయాలు, గుడులు ఎవ్వరు ఉండరు, దీపం వెలిగించే వాళ్ళు కూడా ఉండరు. అలాంటి ప్రదేశంలో వెళ్ళి మనం దీపారాధన చేసుకుంటూ రష్ లేని ప్రదేశంలో మన ఇంటి దగ్గర అయితే మన ఇంట్లో ప్రశాంతంగా ఎక్కడ స్థలం దొరుకుతుందో అక్కడ మనం దీపాలు వెలిగించుకుంటూ పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ శివాలయంలో కానీ ఆ రామాలయంలో కానీ ఆ ప్రాకారంలోనే శివుడు ఉంటాడు, శివలింగం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఫలం తోయం పుష్పం అన్నాడు, నీ దగ్గర ఏది ఉంటే అది సమర్పించమన్నాడు స్వామి. అలా నీళ్లు తీసుకున్న గంగగా భావించి ఆయనకి అభిషేకం చేస్తే కాదంటాడా? ఆయన అంతటా ఉన్నానని ఎన్నిసార్లు మనకు చెప్తాడు. మరి అంతటా లేడా? ఆ గుడి గర్భగుడిలోనే ఉన్నాడా? ఆ పాలు పోస్తేనైనా ఇవన్నీ ఆయన ఇచ్చినదండి మనకి. ఆయనకి మనకిచ్చిన దాన్ని మనము కృతజ్ఞతాభావంతో, భక్తితో, ప్రేమతో మనము స్వామి నాకు నువ్వు ఇవన్నీ ఈ జీవితాన్ని ఇంత చక్కగా ఇచ్చావు అని ఒక దండం పెట్టుకుంటే, ఒక్క దీపారాధన 2 దీపారాధన ఎంత తోస్తే అంత ఆయనకి చూపించుకుంటూ నమస్కారం చేసుకుంటే కాదంటాడా? కనుకరించడా? మన గొప్పలకు పోయి మనమేంటో ఆయనకు చూపించడం ఏంటండి మన గొప్పతనం? నేను ఇంత గొప్పగా చేశాను, ఇన్ని వెలిగించానని ఆయన ముందేంటండి? కాదు అనుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి కదా. ఇది చలికాలం కదా. ఈ చలికాలంలో మన రోడ్లపైన చిన్న చిరు వ్యాపారస్తులు ఉంటారు. కొబ్బరి బొండ అతను కానీ, లేకపోతే గుళ్ళో ఏవైనా చిమ్మేవాళ్ళు కానీ, ఇంకెవరైనా పూలు అమ్మేవాళ్ళు కానీ, వాళ్ళందరూ ఎంత చలికి వణికిపోతుంటారు. అలాంటి వాళ్ళకి చక్కగా ఏ షాలు, ఏ స్వెటరు, ఏ స్కార్ఫో ఏదో ఒకటి మనం కొని కానీ, లేకపోతే మన దగ్గర ఉన్నది కానీ వాళ్ళకి సమర్పించి వాళ్ళ వ్యాపార స్థలంలో ఒక దీపారాధన చేసుకుని పండో ఫలమో ఏదో ఇచ్చి మన శక్తిని మనకే కాకుండా వాళ్ళకు కూడా మన శక్తిని పంచి వాళ్ళని కూడా శక్తివంతుల్ని చేస్తే ఆ భగవంతుడు వాళ్ళ వ్యాపారం కూడా వృద్ధి కావాలని మనం కోరుకుంటే, నిజంగా చెప్తున్నాను, భగవంతుడు కరుణించడా? మనల్ని కాదంటాడా? ఒక్కసారి ఆలోచించండి కదా. ఈసారి నుంచి ఇలా చేసి చూద్దాము. అంతటా ఉన్నాడండి భగవంతుడు. భావనే ముఖ్యము, భక్తే ముఖ్యము. ఆయన మనలో చూసేది భక్తి, భావన. సరే, ఉంటాను. మీ మీనా నా అభిప్రాయం ఏకీభవిస్తారనుకుంటాను.